నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రిషి. ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే హత్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఆడవారని గాని, మగవారని గాని హత్య కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో, ఓవరాల్‌గా ఇండియాలో కూడా. సో, ఆ హత్యల వెనుక రహస్యాలేంటి? అసలు ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక రీసెంట్‌గా చూసుకున్నట్టయితే హన్మకొండ డాక్టర్ ప్రత్యూష విషయంలో గూడా ఇంకా ఇప్పటిదాకా దాని యొక్క పరిగణలోకి రాలేదు ఎలాంటిది. సో, వీటన్నిటి గురించి అసలు జరుగుతున్న దానికి కారణాలేంటో ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటున్నారు సీనియర్ ప్రముఖ కౌన్సిలింగ్ మనోజ నామాల గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే రిషి. సో, ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే అసలు ఆ ప్రేమకు అర్థం తెలియని వాళ్ళు గూడా మేము ప్రేమలో పడ్డాము, మేము ప్రేమలో ఉన్నాము, లవ్‌లో ఉన్నాము అని జెప్పేసి కూడా చాలామంది చూస్తూ ఉంటామనమాట. అంటే యంగ్‌స్టర్స్ గాకుండా ఈ మధ్య చిన్న పిల్లలు ఆల్సో గూడా అంటే స్కూల్ ఏజ్‌లో నుంచి గూడా లవ్ స్టార్ట్ అయితుంది అని జెప్పేసి గూడా వింటున్నాం. చూసాం గూడా మేము కళ్ళారా గూడా నేను చూసాను. అసలు ఇలాంటి ఆలోచన ఎందుకొస్తుంది? నిజంగా ఆ ఏజ్‌లో ప్యూర్ లవ్ ఉంటదా కొంతమందికి? కేవలము ఏజ్ వల్ల ఒక చిన్న ఏజ్‌లో తెలియని క్షణంలో అబ్బాయిల్ని అంతగా అబ్జర్వ్ చేయని అమ్మాయిలు, హ్మ్. అమ్మాయిల్ని అంతగా అబ్జర్వ్ చేయని అబ్బాయిలు సడెన్‌గా ఒక అమ్మాయిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫస్ట్ సైట్. అనుకుంటారనమాట. హ్మ్. అంటే వాడి ఉద్దేశంలో ఏందంటే ఫస్ట్ టైము అమ్మాయిని పరిశీలనగా చూస్తాడనమాట. అమ్మాయి పరిశీలనగా చూస్తది. చూసిన వెంటనే అనుకోకుండా చూపు కొన్నిసార్లు చూడండి అలా ఒక్కొక్కసారి చూపు అలా పడిపోద్ది ఒకే దాని మీద. హ్మ్. మీరు గమనించారా ఎప్పుడైనా మన చూపు కూడా అవునవును. కొన్నిసార్లు అలా తెలియకుండా ఎవరో అడుగుతారు, "ఏయ్! ఇటు చూడు" అంటే అప్పుడు మనం తల పైకెత్తాం. అలాంటి చూపు అబ్బాయి మీద అమ్మాయికో, అమ్మాయి మీద అబ్బాయికో పడినప్పుడు అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పి ఒక భ్రమలో ఉంటారు పిల్లలు. ఎందుకంటే ఆ ఏజ్‌లో బాడీలో కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ ఆ హ్మ్. టైంలో ఏమనిపిస్తదంటే ఒక తోడు కావాలి. నాకొకడెవరైనా ఐ లవ్ యూ అని చెప్పాలి. హ్మ్. ఇంట్లో నాన్న, అమ్మ పట్టించుకోవాలి పిల్లల్ని. ఎలాగంటే "నువ్వే నా క్వీన్ నాన్న, ఐ లవ్ యూ బంగారం" అని నాన్న, అమ్మో అన్నారనుకోండి, బయటోడంటే చెప్తూ కొడతారు. మా అమ్మ, మా నాన్న ఆల్రెడీ చెప్పాడులేరా ఐ లవ్ యూ నువ్వేంది నాకు చెప్పేది అనేటువంటి మాట వస్తది. మనకు తల్లిదండ్రులకి మనకి పట్టించుకోవడానికి హ్మ్. టైం టైం ఎక్కడుంటుంది? ఉండదు. సెల్ ఫోన్‌లు పట్టుకోవాలి గదా! ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 సెల్ ఫోన్‌లుంటాయి. సో, పిల్లల్ని పట్టించుకునే తీరికుండదు. తిన్నావా అని అడిగే టైం ఉండదు పిల్లలతో. ఏమ్మా బాగున్నావా అని పలకరించుకునే దిక్కుండదు. డ్యాడీ వచ్చారంటే డ్యాడీ ఎంతసేపు అయింది వచ్చని పలకరించడానికి బిడ్డలకు తీరుబడి ఉండదు. ఎవరి రూముల్లో వాళ్ళు చేతుల కిందో, కాళ్ళ కిందో లేకపోతే పుస్తకాల మధ్యలోనే సెల్ ఫోన్‌లు, ఆహ్, సీరియల్సు, వెబ్ సీరీసు, షార్ట్ షార్ట్ ఫిలిమ్సు, ఫిల్మ్స్. కొత్తగా రిలీజ్ అయిన మూవీసు, ఫ్రెండ్స్‌తో చాటింగ్సు. చాట్. వీటి వల్ల ఏం జరుగుతుందంటే మధ్య మధ్యలో వాడికి బాయ్ ఫ్రెండ్‌కి మెసేజులు, వీళ్ళు చూసిన సినిమాలు వాడికి పంపించడం, ఆ సినిమాలో సన్నివేశాలు కట్ చేసి పంపించుకోవటము. హ్మ్. ఇదంతా ఏమనుకుంటారంటే ఆపోజిట్ సెక్స్ కదా! మగవాడు, యెస్. అమ్మాయి. హ్మ్. ఇక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయి అనుకోండి. ఆపోజిట్ వాళ్ళు కదా! కొంచెం థ్రిల్లింగ్‌గా ఉంటదనమాట పంపించటం. ఒక్కొక్క సీన్‌లు పంపించుకొని, వాడు చూసి వాడు కూడా మళ్ళీ వాడు వేరే సీన్ వాళ్ళని పంపించటం. పంపించి ఆ! అవన్నీ ఒక థ్రిల్ ఫీల్ అయ్యేటువంటి అంటే కొత్తగా శరీరంలో కొన్ని మార్పులు అవుతూ ఉంటాయి. అదే టైంలో ఒక ఫ్రెండ్ దొరికేసరికి, ఆ ఫ్రెండ్ ఆపోజిట్ వాడయ్యేసరికి తనను పొగడటము. వాడి డ్రెస్సింగ్ వేరు, దీని డ్రెస్సింగ్ వేరు. సో, ఈ డ్రెస్‌ని వాడు చూసి బావుందనంగానే ఇది పొంగిపోవడం. పొంగిపోవడం. హ్మ్. అంటే వాడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేడు కదా! వాడేసుకునేది ప్యాంట్, షర్టు. ఈమేసుకునేది అసల కలర్‌ఫుల్ డ్రెస్సులేసుకోంగానే వాడు పొగడంగానే ఈమె పడిపోవటము. అది లవ్ అనేటువంటిది ఒక పేరు పెట్టుకుంది. ఇందాక నేను చెప్పాను కదా! చూపు యెస్. అలా ఆ! పడంగానే అది హ్మ్. లవ్ అనుకోవడం. పైగా చూసేవాళ్ళకి నేను ఫస్ట్ టైమ్ ప్రేమించాను. నేను ఫస్ట్ టైమ్ ఒక్కడినే చూసానని. హ్మ్. ఈమె అందరిని చూస్తూనే ఉంటుంది. నేను మాత్రం వాడిని తప్ప ఎవరిని చూడటం చూడలేదు. లేదంటది. ఈ లోపల ఇంకొకడు ప్రపోజ్ చేసాడనుకోండి. వీడికన్నా వాడు కొంచెం బాగున్నాడనుకోండి. కొంచెం బాగుండడం అంటే ఫైనాన్షియల్‌గా వాడేదో కొంచెం మంచి గిఫ్ట్‌లిచ్చాడు. బైకుల హ్మ్. మీద తిరుగుతున్నారు. లేదంటే సరదాగా తిప్పుతాడని నమ్మకం కుదిరిందనుకోండి. అథవా వాడికి ఒక మంచి కారు ఉందనుకోండి. వాడు కాలేజీ ఇది ఇంటర్మీడియేట్ అనుకోండి. హ్మ్. అలా కూడా ఆ డబ్బు యొక్క ప్రభావం గూడా పిల్లల మీద పడతది. ఎందుకంటే తమ జీవితాలు ఇంట్లో ఫైనాన్షియల్‌గా వెల్ ఆఫ్ కాకపోతే తక్కువ స్థాయిలో ఉండేసరికి కొంచెం డబ్బున్న పిల్లలు దొరికారనుకోండి. బాగా తిప్పుతాడు గదా! బయట సైట్ సీయింగ్‌లు అటు ఇటు తిరగొచ్చు. హ్యాపీగా కేక్ కట్ చేపిస్తాడు హ్మ్. బయట. నా ఫ్రెండ్స్‌ని గూడా పిలుచుకోవచ్చు. ఆ అమ్మాయి ఉద్దేశ్యం. వా చూపించుకోవచ్చు నేను వాడేమనుకుంటాడు అందరి ముందు అబ్బో! ఈ పిల్లాడు మంచి మగపిల్లాడు మంచి మంచి పిల్లని పట్టాడురా అని అందరూ గొప్పగా చెప్పుకుంటా అంటే అదొక మొగతనం. అంటే ఒక మ్యాన్లీనెస్ నేను మగాడిని, నేను అందగాడిని కాబట్టి నాకు పడింది పడ్డది. ఆ! అనేటువంటిది ఒక భ్రమలో పిల్లలందరూ ఈ కాలంలో సినిమాలకెళ్ళడం, పబ్బులకెళ్ళడం, అక్కడ తీసుకోవాల్సినన్ని థ్రిల్లింగ్ అనమాట. ఎప్పుడు తాగని మందు.
హ్మ్. ఇంట్లో ఎప్పుడో డ్యాడీ అర్ధరాత్రి ఎప్పుడు ఎవరు తెలియకుండా కొంచెం తాగినప్పుడు దొంగచాటుగా చూసినటువంటి అమ్మాయి ఇప్పుడు లైవ్లో అదే మందు కళ్ళ ముందు బాయ్ ఫ్రెండ్ తెచ్చి పెట్టేసరికి ఒళ్ళు పై మర్చిపోయి అది తాగటము. తద్వారా ఆ టైంలో ఆ అమ్మాయి అన్నోన్ పరిస్థితిలో ఉన్నప్పుడు అబ్బాయి తనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోవడం. తద్వారా ఆ అమ్మాయి జీవితాన్ని కోల్పోవడము, సూసైడ్‌లు చేసుకోవడము. ఇవన్నీ కూడా ప్రేమ అనేటువంటిది ఒక పిచ్చి పదం పెట్టుకొని, అడ్డం పెట్టుకొని, వాళ్ళ స్వేచ్ఛకు, వాళ్ళ ఏమంటారు దాన్ని, బరిదెగించిన జీవితానికి ప్రేమ అనేటువంటి ఒక పేరు పెట్టుకొని హ్మ్. బ్రతికేస్తున్నారు ఈ కాలం వాళ్ళ పిల్లలు. ఎంజాయ్‌మెంట్‌కి ఇదొక నేమ్. ఒక నేము. అది హ్మ్. తల్లిదండ్రులు గమనించుకొని చిన్నప్పటి నుంచే పిల్లల్ని మానిటర్ చేసుకుంటా దగ్గరకు తీసుకుని పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని ప్రేమగా మాట్లాడటం. వారానికి ఒక 4 సార్లు పిల్లలతో స్పెండ్ చేసి, నాన్న దగ్గర కూర్చో, ఏంటి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నావు? మీకు ఫ్రెండ్స్ ఎవరు? అసలు పిల్లల ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడుంటారు? వాళ్ళ అమ్మా నాన్న ఏంటి? వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకొని, అసలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్‌తో వీళ్ళు మాట్లాడతారా? మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందంట కదా నేను చదువుకోవడానికి. హ్మ్. నైట్ అవుట్‌కి వచ్చిందంట నిజమేనా? అని ఒక మాట మాట్లాడటం గానీ లేదు. అమ్మాయి, డ్యాడీ, మమ్మీ నేను ఇవాళ నైట్ అవుట్‌కి వెళ్తున్నాను. పొద్దున్న ఎగ్జామ్ ఉందంటే, సరే పోమ్మా అంటారు. ఆమె ఎక్కడికి పోతుంది? ఏం చేస్తుంది? ఎవరితో ఉంటోంది? అనేటువంటిది తెలుసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఉండరు. హ్మ్. తమ పిల్లల జీవితాలను ఇట్లా పణంగా పెట్టేసి, వాళ్ళ జీవితాలు కోల్పోయినాక చివరికి పోలీస్ స్టేషన్‌లు ఎంబటి, తర్వాత వాడు బ్లాక్‌మెయిల్ చేయటం, ఆ అమ్మాయికి మందు తాగిచ్చేసేసి, పాడు చేసి, ఆ ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తే కుయ్యో మొర్రో అని తలలు బాదుకున్న తల్లిదండ్రులు నాకెంతో మంది తెలుసు. ఓకే. సో, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన పిల్లల పెంపకం మనం జాగ్రత్తగా పెంచుకోవాలి పిల్లల్ని. పువ్వుల్లో పెట్టి కాదు నేను చెప్పింది, కడుపులో పెట్టుకొని పెంచుకోమని చెప్పాను ఎన్నో సార్లు. ఈ ప్లాట్‌ఫామ్ మీదనే నేను చెప్పాను. పిల్లల్ని కడుపులో పెట్టి పెంచుకోండి. బయట పంపిస్తే జాగ్రత్తగా మీరు కూడా మీ శరీరం మాత్రమే ఇంట్లో ఉండాలి. మీ ఆత్మ వాళ్ళతో ఉండాలని వాళ్ళతో. చెప్పాను. హ్మ్. అప్పుడు మాత్రమే మీ బిడ్డలు మీకు క్షేమంగా దక్కుతారు అని చెప్పాను రిషి నేను. ఓకే. హ్మ్. సో, అందరూ బాగుండాలి. అందరి పిల్లలు బాగుండాలనేది నా కోరిక. ఓకే. ఏ హ్మ్. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల విషయంలో వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి కానీ, వాళ్ళ ప్రాణాలు పోయినాయని గానీ బాధపడకూడదు, కన్నీళ్లు కార్చకూడదని చెప్పి నా యొక్క మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సందేశాన్ని మాకు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మేడం. రిషి. మీరు చేసే ప్రయత్నం గూడా మీరొక కౌన్సిలర్‌గా ఇంకా ఎంతో మందికి ఎన్నో విధాలుగా గూడా మీకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ థ్యాంక్ బ్లెస్ యూ యూ. సో మచ్. ఓకే. చూసారు గదా! ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరి వచ్చే ప్రోగ్రామ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్‌కే. థ్యాంక్ యూ సో మచ్.